నమస్తే అభ్యర్థులారా, టీఎస్సీ ప్రిపరేషన్ 2025 ఛానల్కు స్వాగతం. అయితే ఈరోజు మనం ఈ వీడియోలో చర్చించబోయే విషయం అయితే టీఎస్సీ నోటిఫికేషన్ మార్చ్లో ఉంటుందా ఉండదా అనే విషయం గురించి మాట్లాడబోతున్నాం. అయితే అంతకంటే ముందుగా మన ఛానల్కి కొత్తగా ఎవరైనా వచ్చి ఉంటే సబ్స్క్రైబ్ చేసి కంటిన్యూ చేయండి. ఎందుకంటే మన ఛానల్ ద్వారా డిఎస్సి లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ మాత్రమే కాకుండా ఆల్ కంటెంట్స్ అండ్ మెథడ్స్కు సంబంధించినటువంటి పూర్తి క్విక్ రివిజన్ నోట్స్ టాపిక్ వైజ్ అందించడం జరుగుతుంది. అది కూడా కేవలం ప్రామాణిక పుస్తకాలను అనుసరించి మాత్రమే తయారు చేశాము. కాబట్టి దీనివల్ల ఎక్కువ రివిజన్స్ చేసి ఎక్కువ మార్క్స్ గెయిన్ చేసే అవకాశం ఉంటుంది. వీటి గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలంటే మన ఛానల్ను విజిట్ చేసి ఒకసారి చూడండి. ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. డిఎస్సి నోటిఫికేషన్ మార్చిలో లేనట్టేనా అని మనం విశ్లేషణ చేస్తే చాలా మనోవేదనకు గురి చేసే అంశాలు మనకు కనిపిస్తాయి. ఎందుకంటే వర్గీకరణకు సంబంధించినటువంటి నివేదిక ఇంకా పూర్తి అఫీషియల్గా మనకు ఎటువంటి న్యూస్ అయితే రాలేదు. కానీ విద్యాశాఖ పూర్తిగా టీచర్ల బదిలీల చట్టంకు సంబంధించినటువంటి ముసాయిదాను ప్రిపేర్ చేయడం, తర్వాత 45 రకాల యాప్స్ను ఒకే యాప్లోకి మార్చడం, ఇంకా జీవో 117 రద్దు గురించి వరుస సమావేశాలు వేగంగా నడుస్తున్నాయి. అదేవిధంగా విద్యాశాఖ ప్రజాప్రతినిధుల సమావేశం కూడా జరుగుతుంది. తర్వాత రాబోయే రోజుల్లో విద్యాశాఖ తల్లిదండ్రుల సమావేశం కూడా ఉంటుంది. ఇట్లాంటి కార్యక్రమాలన్నీ వరుసగా జరుగుతున్నాయి. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే తల్లిదండ్రుల సమావేశంలో పాఠశాలకు సంబంధించి ఆ ప్రాంత పాఠశాలల్ని నడపాలా వద్దా, లేదా మోడల్ స్కూల్స్గా మార్చాలా, ఇలాంటి విషయాలన్నీ చర్చకు వచ్చే అవకాశం ఉంది. ముందే చెప్పినట్టు ఎన్ని మోడల్ స్కూల్స్ ఉంటే అంత ఎక్కువ మంది టీచర్స్ అవసరం ఉంటుంది. ఇంకా ఈ కార్యక్రమాల్లో భాగంగా టీచర్ల బదిలీల జాబితా కూడా పూర్తవుతుంది. ఇలాంటి ప్రకటనలు వెలువడుతూనే ఉన్నాయి. అయినా ఇంత జరుగుతున్నా కూడా నోటిఫికేషన్కు సంబంధించినటువంటి ఎటువంటి ప్రకటన లేకపోవడం బాధాకరం. అయితే ఇప్పుడు చెప్పిన విషయాలన్నీ ఒక కొలిక్కి వస్తే తప్ప నోటిఫికేషన్ గురించి నిర్ణయం తీసుకునే అవకాశం లేదు. ఇంతకుముందు వీడియోలో చెప్పినట్టు డిఎస్సి నోటిఫికేషను మార్చి 10th లేదంటే 18th 19th ఈ డేట్స్లో వచ్చే అవకాశం ఉంది. గవర్నమెంట్ ఈ డేట్స్ తర్వాత నోటిఫికేషన్ ఇచ్చేందుకు ఎటువంటి అడ్డంకులు ఉండవు అనే విషయం అయితే మనం మాట్లాడుకున్నాము. కానీ ఇప్పటి పరిస్థితులను చూస్తుంటే కనుక ఖచ్చితంగా ఇప్పట్లో అది జరిగేలా లేదనిపిస్తుంది. ఎందుకంటే విద్యాశాఖ ఎన్నో సంస్కరణలు చేస్తుంది. కాబట్టి ఇవన్నీ ఒక రూపంలోకి రావడానికి లేదా ఒక గాడిన పడడానికి చాలా టైం తీసుకునే అవకాశం ఉంది. అందుకనే మన డిఎస్సి నోటిఫికేషన్ మార్చిలో విడుదలయ్యే అవకాశం లేనట్టుగా అయితే మనకు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో సగటు డిఎస్సి అభ్యర్థి చాలా నిర్వేదం ఆవేదనకు గురవుతున్నది నిజమే. ఎందుకంటే 1 కాదు 2 కాదు దాదాపు 2018 తర్వాత 7 సంవత్సరాలు ఈ డిఎస్సి కోసం ఎదురు చూశారు. తీరా ఈ ప్రకటన చేసిన తర్వాత కూడా దాదాపు 8-9 నెలలు గడుస్తున్నా కూడా ఇప్పటికీ దీని విషయం మీద ఇంకా చర్చ నడుస్తూనే ఉంది. అయినా కూడా అత్యంత నమ్మకంగా అభ్యర్థులందరూ ప్రిపరేషన్లు పూర్తి చేశారు. ఎందుకంటే ఇది మొదటి హామీ అనే ఉద్దేశంతో, ఖచ్చితంగా జరుగుతుందనే ఉద్దేశంతో ప్రిపరేషన్లు కూడా పూర్తి చేశారు. అయితే ఇంకా ఆలస్యం అయ్యే కొద్దీ అభ్యర్థుల్లో ఆవేదన అనేది ఆందోళనగా మారే అవకాశం ఉంది. మళ్ళీ రోడ్లెక్కి ధర్నాలు చేసే అవకాశం ఉంది. ఎప్పుడు నోటిఫికేషన్ వచ్చినా డిఎస్సి నియామకాలు ఖచ్చితంగా టైంకి జరిగే పరిస్థితి లేకపోవడం వల్ల సగటు డిఎస్సి అభ్యర్థి మాకే ఎందుకు సార్ ఇలా జరుగుతుంది అని తీవ్ర ఆందోళనలో ఉన్నాడు. కానీ ఈ సమయంలోనే మనం ఓపికగా ఉండాలి. మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి నోట్స్ ఖచ్చితంగా రోజు రివిజన్ చేస్తూ ఉండాలి. ఇంకా ఫాస్ట్గా రివిజన్ చేయాలి అనుకుంటే కనుక మన పీడిఎఫ్లు అందుబాటులో ఉన్నాయి, వాటిని చదవండి. ఎప్పటికీ కూడా ఆశను కోల్పోవద్దు, ఓపికను మర్చిపోవద్దు. ఇదండి ఈరోజు విషయం. మరొక వార్తతో మళ్ళీ మీ ముందు కోసం. అంతవరకు సెలవు.